ఇట్లాంటి కుష్కబురీలు జరగాలని అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. దేవేంద్ర ఫడ్నవీస్ ఇలా యావత్ భారతదేశం ఒక మాట మాట్లాడుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరి దేవేంద్ర ఫడ్నవీస్? అంత చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి ఎట్లయిండు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఘనత ఏంది? ఆయన ఏం చేయగలుగుతాడు? ఏం చేస్తాడు? ఆయన ఏడికైనా వచ్చిండు, ఏడికైనా పోతాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన అన్నాడు వెనకటికి అసెంబ్లీ, మహారాష్ట్ర అసెంబ్లీలో, నీళ్ళు వెనకకి వెళ్ళిపోయినాయి కదా అని చెప్పి నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు, నీళ్ళు వెనకకి వెళ్ళిపోయినాయి కదా అని చెప్పి నువ్వు తట్టు మీద ఇల్లు కట్టుకున్నావు, బిల్డింగ్ కట్టుకున్నావు, నేను సముద్రాన్ని అలలెక్క తిరిగి వస్తా మళ్ళా. He said he will be back and he is back and he is called as the CM of Maharashtra. దేవేందర్ ఫడ్నవీస్ అనే నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. లాంగ్ డాన్ సస్పెన్స్ ఏదైతే ఉండేనో మహారాష్ట్రలో అది కీలకతం అయిపోయింది. అక్కడ కూడా ఎన్నో చేయనిక చూసిరు. ఒక అన్నోన్ కౌన్సిలర్ నుంచి యంగెస్ట్ మేయర్ నుంచి ఇవాళ ఒక ముఖ్యమంత్రి అయిన ఘనత, పొగరు, గౌరవం, గర్వం దేవేందర్ ఫడ్నవీస్. ఇక మాట్లాడతారు కొంతమంది, మన దగ్గర కూడా ఉంటారు, చెంచబెట్టి గీక్తే చెటాకు ఉండదు కానీ ఆయన కౌన్సిలర్ అయ్యి చీఫ్ మినిస్టర్ అయ్యి నేను కూడా కౌన్సిలర్ స్థాయి నుంచి చీఫ్ మినిస్టర్ అయితే అని చెప్పి కలర్ కనెక్టోళ్ళు బాగున్నారు తెలంగాణలో. నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది? దానికి మనం రాయాల్సి వస్తుంది పోయి మళ్ళా బర్ణాలు పెట్టి, గంతే ఉంటుంది, ఇంకేముండదు. సముందరక హీరాకు, లాడబదరక పత్తరకు తేడా ఉంటుంది జర. ఊహించుకుంటారు మన వాళ్ళు అంతే. సెకండ్ బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ శివసేనాస్ మనోహర్ జోషి. మహారాష్ట్ర మ్యాండేట్ మనం తీసుకొని చూస్తే మహారాష్ట్ర ప్రజల అభివృద్ధికి పట్టం కట్టి మరాఠా లెక్కున్న రాష్ట్రంలో కూడా ఒక బ్రాహ్మణుడికి ఇలా వత్తాసు వలికింది యావత్ మహారాష్ట్రకు. జై భవానీ వీర్ శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని చెప్పి హిందూ హృదయ సామ్రాట్ బాల్ ఠాకరే గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ ఇలా ప్రభుత్వం ఫామ్ చేసింది. ముఖ్యమంత్రిగా దేవేందర్ ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేసుకుంది. దేవేందర్ ఫడ్నవీస్ ఈజ్ ఎ గిఫ్ట్ టు ది కంట్రీ. ఒక బహుమతి దేశానికి, ఆయన ఒక అసెట్ దేశానికి. నేననలే, మీ నా ప్రధాని దేశ్ కా లాల్ చెప్పనించ్ కా ఛాతీ శత్రు భయంకరుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని అన్నారు. దేశానికి ఒక బహుమతి, అసెట్ ఈజ్ ఎ గిఫ్ట్ టు ది నేషన్ అని ఫడ్నవీస్ గారిని అన్నారు. నితిన్ గడ్కరీ గారిని ఫడ్నవీస్ తన గురువు అని అనుకుంటాడు, రాజకీయ గురువు లాగా అనుకుంటాడు. నితిన్ గడ్కరీ ఫడ్నవీస్ వాళ్ళ తండ్రి ఎవరైతే జనసంఘ్ నేత ఉండెనో గంగాధర్ ఫడ్నవీస్, ఆయనని గురువు అనుకుంటారు నితిన్ గడ్కరీ. వాళ్ళ ఆప్యాయత చూడుండ్రు మీరు ఆడ. ఇది కేవలం ఒక సంఘ రూట్స్ నుంచి వచ్చిన, సంఘ సిద్ధాంతం నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ ఏబీవీపీ సంఘ్ నుంచి వచ్చిన నాయకులకే ఉంటుంది. ఎస్పెషలీ ఆ రూట్స్, ఏబీవీపీ రూట్స్ కింద వచ్చిన పొరలకి ఇంకెక్కువ ఉంటుంది. 1999లో అసెంబ్లీలో అడుగుపెట్టిండు, దాని తర్వాత వెనకకి తిరిగి చూడలేదు. ఇప్పటిదాకా ఫడ్నవీస్ మీద ఒక కరప్షన్ లేదు. మహారాష్ట్రలో కూడా ఇవాళ ఆయన మీద ఎన్నో మంది ఆరోపణలు చేశారు, కాకపోతే ఛాతి మీద కాలు పెట్టి గడ్డపారదించిన ఏకైక నాయకుడు ఫడ్నవీస్. 2019లో ఆయనకు ఒక చిన్న సెట్ బ్యాక్ జరిగింది. ఉద్ధవ్ ఠాకరే డిచ్ చేసిండు. లవ్, ధోకా అండ్ సెన్సేషన్. మీరు ఏదో అనుకున్నారు, నేను ఏదో చెప్పినా అనుకుంటాను. లవ్, ధోకా అండ్ సెన్సేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఉద్ధవ్ ఠాకరే. ఇవాళ ఉత్సాహం లేకుండా పోయిండు. ఇవాళ అసలైన సిసలైన బాల్ ఠాకరే వారసులు ఎవరు అని అంటే ఫడ్నవీస్ అండ్ ఏకనాథ్ షిండే కూటమి అని చెప్పి మహారాష్ట్ర ప్రజలు నమ్మిండ్రు. తన నమ్మకాన్ని ఓటు రూపంలో చూపించిండ్రు. దేవేందర్ ఫడ్నవీస్ రాజకీయ చిత్రకు పాదాభివందనం చేస్తుంది. ఎందుకు అని అంటే మహిళలను ఏకట్టా చేసి ఐకమత్యం తీసుకొని వచ్చి జై శ్రీరామ్ స్లోగన్లతోని పోయి ఓటేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అండ్ ఆయన నేతృత్వం ఎవరిదైతుందో అది దేవేంద్ర ఫడ్నవీస్. ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి అయినాక ఈయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలన్నింటినీ పక్కకు పెట్టి, ఈగోని పక్కకు పెట్టి, తర్వాత ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది అని చెప్పి అపర చాణక్యుడు లెక్క ఓపికతో, ఉత్సాహం కరగకుండా, కార్యకర్తలను పోగొట్టుకోకుండా ముఖ్యమంత్రి అయి కూడా డిప్యూటీ సీఎం పదవి తీసుకొని ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీని ఒక ఘన విజయం అందించి తన మార్క్ రాజకీయం ఇవాళ చూపించిన నాయకుడు ఫడ్నవీస్ కాదా అని చెప్పి ఇలా అడుగుతుంది. ఇవాళ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసిండు నిన్న. నేను మొన్నటిదాకా సీఎం ఉండే. ఇవాళ సీఎం ఉన్నప్పుడు నేను మహారాష్ట్రకు ఒక బాధ్యత గల పౌరుడు లెక్క పనిచేసిన.
ఇప్పుడు నేను డిప్యూటీ సీఎంనైనా ఇంకా రెట్టింపు బాధ్యతతో మహారాష్ట్ర ప్రజలకు నేను సేవ చేస్తా, నేను సేవకుని అని ఏక్నాథ్ షిండే కూడా మాట్లాడాడు. ఇవాళ అసలైన సిసలైన ఆ హిందూ హృదయ సామ్రాట్ వారసులు ఎవరు అన్నది మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించిండ్రు. దేశానికి నరేంద్రుడు, మహారాష్ట్రకు మన దేవేంద్రుడు. భారత్ మాతాకి జై.